ప్రతి మహిళకి ఇస్తామన్నారు. సగం కాలం అయిపోయింది అధ్యక్ష. ఇక మిగిలింది ఒకటే పూర్తి బడ్జెట్ అధ్యక్ష. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలోని 1 కోటి మంది మహిళలకు ప్రతి మహిళకు కాంగ్రెస్ పార్టీ 70,000 రూపాయలు బాకీ పడ్డది. ఒక్కొక్క మహిళకు మహాలక్ష్మి కింద మీరు పడ్డ బాకీ 70,000 రూపాయలు. ఈ సభ ద్వారా బట్టిగా అడుగుతా ఉన్నా, మహాలక్ష్మి ఎప్పుడు ప్రారంభిస్తారు? రాష్ట్రంలో బాండ్ పేపర్ మీద మీరే సంతకం పెట్టి ప్రతి మహిళకు ఇచ్చిన దాని ప్రకారంగా ఈ బకాయి 70,000 రూపాయలు ఈ రాష్ట్రంలోని ప్రతి మహిళకు ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని నేను అడుగుతా ఉన్నా. 1,00,000 కోట్ల వడ్డీ లేని రుణాలు లేవు, స్కూటీలు లేవు, తులం బంగారం లేదు, కేసీఆర్ కిట్లు లేవు, న్యూట్రిషన్ కిట్ లేదు, ఆరోగ్య మహిళ పథకం లేదు, బతుకమ్మ చీరలు లేవు, అంగన్వాడీ ఆశా వర్కర్లకు పెంచుతామన్న వేతనం 18,000 ఇంతవరకు పెంచింది లేదు. పెరిగిందేమన్నా ఉన్నదంటే మీ పాలనలో కడుపు కోతలు పెరిగినాయి, మహిళలపై అత్యాచారాలు పెరిగినాయి, క్రైమ్ రేట్ పెరిగింది అధ్యక్ష. చేయూత పెన్షన్ అధ్యక్ష. మహాలక్ష్మిలో చివరి హామీ మీరు వృద్ధులకు వితంతువులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నారు అధ్యక్ష. ఆనాడు కేసీఆర్ గారు 200 పెన్షన్ 1000 చేస్తా అంటే ప్రభుత్వం వచ్చిన మొదటి నెలలోనే 1000 రూపాయలు చేసి మా నిజాయితీని మేము నిరూపించుకున్నాం అధ్యక్ష. రెండవసారి ప్రభుత్వం వస్తే 2,000 రూపాయలు చేస్తామంటే ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం మొదటి కేబినెట్ లోనే 2,000 రూపాయలు ఇచ్చి మా నిజాయితీ నిరూపించుకున్నాం అధ్యక్ష. మీరు అధ్యక్ష సగం కాలం అయిపోయింది. మీకు డిసెంబర్లోనే 4,000 పెన్షన్ ఇస్తా, మనమడొచ్చి కాళ్ళొత్తుతాడు అని చెప్పి ముఖ్యమంత్రి గారు ప్రసంగాలు ఇచ్చారు. మరి ఏమైంది? ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులు మా బట్టి గారు తీపి కబురు చెప్తారేమోనని మీ బడ్జెట్ ప్రసంగాన్ని శాసనసభ వైపు ఎంతో ఆశగా చూసిన వాళ్ళ కళ్ళల్లో మట్టి కొట్టారు. నేను బట్టి గారిని అడుగుతా ఉన్నా, దయచేసి ఈ రాష్ట్రంలో 43 లక్షల మంది పెన్షన్దారులకు ఎప్పటి నుంచి 4,000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇస్తారో చెప్పండి. ఈ 28 నెలల కాలానికి రాష్ట్రంలో ఒక్కొక్క పెన్షన్దారుడికి 50,000 రూపాయలు బకాయి పడ్డరు. అది ఎప్పట్లోగా చెల్లిస్తారో చెప్పాలని అడుగుతా ఉన్నా అధ్యక్ష. R&B గురించి ఆర్టీసీ గురించి కూడా మాట్లాడాల్సి ఉండే, మీరు టైం ఇస్తలేరు కనుక R&B ఆర్టీసీ వదిలేస్తున్నా అధ్యక్ష. మా భూభారతి కూడా చాలా విషయాలు మాట్లాడదామని కానీ భూభారతిలో చాలా విషయాలు కట్ చేసి స్ట్రైట్ గా సాదా బైనామాకు వస్తున్న అధ్యక్ష. ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధ్యక్ష కేసీఆర్ గారు ఉన్నప్పుడు 6,18,000 మందికి ₹1 ఖర్చు లేకుండా సాదా బైనామా అమలు చేసి పట్టా పాస్ పుస్తకాలు ఇచ్చాం. కానీ వీళ్ళు ఏం చెప్పారు? మేము రాగానే 2వ విడత సాదా బైనామా పూర్తి చేస్తామన్నారు అధ్యక్ష. కానీ జరిగింది ఏంది అధ్యక్ష? 4,06,991 దరఖాస్తులు రిజెక్ట్ చేసినారు. కేవలం 177 మందికి మాత్రమే సాదా బైనామా అమలు చేశారు. అది అమలు చేసే ఉద్దేశం లేక మెలిక పెట్టారు. ఏం మెలిక? మీకు అమ్మిన వాళ్ళు బాండ్ పేపర్ మీద రాసిస్తే సాదా బైనామా అమలు చేస్తాం, అమ్మినోడు రాసియడు, నువ్వు సాదా బైనామా చెయ్యవు అంటే 8 లక్షల మంది సాదా బైనామా దరఖాస్తుదారుల నోట్లో మట్టి కొట్టారు. వాళ్ళకి ఇచ్చిన మాట తప్పారు మీరు. ఆనాడు LRS ఫ్రీ అన్నారు, గవర్నమెంట్ రాగానే ముక్కుపిండి ఇలా LRS వసూలు చేస్తున్నారు. 8 నెలల నుంచి కొత్తగా భూములు రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళకు పాస్బుక్లు రాక ఇలా అనేక ఇబ్బందులు పడతా ఉన్నారు. ఎందుకు 8 నెలల నుంచి పాస్బుక్లు ఇవ్వడం లేదో చెప్పాలని కోరుతా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష ఇక మెస్సీ ఫుట్బాల్ అధ్యక్ష, మెస్సీ ఫుట్బాల్ విషయంలో ఒక్క నిమిషం సార్ ఇది సోషో ఎకనామిక్ సర్వే అధ్యక్ష. ఈ బుక్ అంటే చాలా శాంటిటీ ఉంటుంది అధ్యక్ష. దేశ విదేశాల్లో అనేక మంది ఆర్థిక నిపుణులు దీన్ని ప్రామాణికంగా తీసుకుంటారు అధ్యక్ష. ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ జెర్సీ ధరించి రేవంత్ రెడ్డితో మ్యాచ్ ఆడారని చెప్పి ఇందులో మంచి ఫోటో పెట్టారు అధ్యక్ష. ఈ ఫోటో చూడండి అధ్యక్ష. ఈ మెస్సీ గారు ఫుట్బాల్ ఆడారు రేవంత్ రెడ్డి గారితో ఫోటో పెట్టారు అధ్యక్ష. అయితే అసలు టెస్ట్ ఇక్కడే ఉంది అధ్యక్ష. ఇదేమో AI ఫోటో, అసలు ఫోటో ఇది అధ్యక్ష. అసలు ఫోటో ఇది అధ్యక్ష. అంటే మీరు ఆయన వేసుకున్న డ్రెస్ ఇది, వేసుకొని డ్రెస్ ఏఐలో తయారు చేసి రేవంత్ రెడ్డితో ఫుట్బాల్ అన్నట్టు సోషో ఎకనామిక్ సర్వేలో కూడా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా మార్ఫింగ్ ఫోటోలు పెట్టారా అధ్యక్ష? నేను మీరు సీనియర్ ఛానల్ బయట పేపర్ తీసుకోవాలి, మీకు తెలిసి ఉన్నాయనే ఫోటోలు ఇవ్వండి. ఇదే పద్ధతిలో సార్ హరీష్ రావు గారు సత్య దూరమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాడు సార్. 100% అధ్యక్ష, 100% మాట్లాడుతూ ఉన్నారు. అయినా కానీ మీరు ఏ విధంగానైతే 3 రోజుల నుంచి కసరత్తు చేస్తా ఉన్నారో, పొద్దున్న నుంచి భోజనం చేయలేదు, అదే విధంగా మా డిప్యూటీ సీఎం గారు పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ చేయకుండా
ఈ రోజు మీరు చెప్పిన ప్రతి అంశం పైన సమాధానం చెప్పడానికి అప్పటి నుంచి కూర్చున్నారు అధ్యక్ష. భోజనం కూడా చేయలే అధ్యక్ష. ఈ రోజు అంత సీరియస్ గా మీరు చెప్పే మంచి ఆలోచనలు ఉంటాయి, సూచనలు తీసుకోవాలి, మీ సజెషన్ తీసుకోవాలని ఇక్కడ కూర్చుంటే అన్ని సత్యదూరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఆఖరికి కూడా ఆ మెస్సీ ప్రపంచ స్థాయిలో మెస్సీ తెలుగునాడు ఉండడు అధ్యక్ష, ఫుట్బాల్ అభిమానికి కానీ ప్లేయర్ కానీ. దాన్ని కూడా వారు ఏ విధంగానైతే ప్రజా సమస్యలను చిత్రీకరించి ఏఐలో పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేశారు, అదే విధంగానే వారు అనుకుంటున్నారు. కానీ అసలు ఫోటోలు చాలా ఉంటాయి. దాంట్లో ఒక ఫోటో తీసుకొని ఇక్కడ పెడితే దాంట్లో ఇది వేరే సార్ అది వేరే సార్ అని చెప్పడానికి భ్రమ కలిగించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అధ్యక్ష. ఈ రోజు ఆ విధంగా మర్చిపోండి, మీరు వాస్తవాలు మాట్లాడండి. దానికి మేము చెప్తాం సార్. నేను మళ్ళొక్కసారి కోరుతా ఉన్నా సార్, ప్రతి అంశంపై డిమాండ్స్ పై మాట్లాడడానికి ఆస్కారం ఉంటే దిస్ ఇస్ జనరల్ డిస్కషన్, దిస్ ఇస్ నాట్ ఎ స్పెసిఫిక్ అండ్ పర్టనింగ్ డిస్కషన్ టు డిమాండ్స్. హీ నోస్ ఇట్ బెటర్ సార్. కావాలని నేను చెప్తాను గౌరవ సభ్యులకు హరీష్ రావు గారు కోరుతాను, ప్లీజ్ ట్రై టు కంక్లూడ్ సార్. సార్ ఈ విషయంలో కూడా ఎందుకంటే డిమాండ్స్ ఉన్నది, అందుకు స్పెసిఫిక్ గా డిస్కస్ చేయడానికే డిమాండ్స్ ఉన్నాయి, దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలని కోరుతా ఉన్నాను. కంక్లూడ్ చేయండి హరీష్ రావు గారు ప్లీజ్. 2 minutes అధ్యక్ష, ఇదైతే ఇది అఫీషియల్ డాక్యుమెంట్, మీ బుక్ కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఈ ఫోటో నిజమైతే హరీష్ రావు గారు, ఈ ఫోటో నిజమైతే మీరు సార్ ఈ ఫోటో నిజమైతే మీరు ఏ శిక్ష వేసినా నేను సిద్ధమే. మీరు రెడీ? కంక్లూడ్ చేయండి హరీష్ రావు గారు. ఏంది అధ్యక్ష సమయం కంక్లూడ్ చేయండి ప్లీజ్. ఇంత వక్రీకరణ, ఫ్యూచరిస్టిక్ అంటే నేను గిట్లా చేస్తాను అనుకోలేదు. ఏ చేస్తా అంటే గిట్లా మార్ఫింగ్ ఫోటోలను మీరు సోషియో ఎకనామిక్ సర్వేలు పెట్టరు, ఇంత గొప్ప తెలివితేటలు ప్రదర్శిస్తారు అయితే నేను అనుకోలేదు. ఇది ముఖ్యమంత్రి గారి ప్రైవేట్ ఫోటో ఆల్బమ్ కాదు, ఇది స్టేట్ గవర్నమెంట్ డాక్యుమెంట్. ఇది గవర్నమెంట్ డాక్యుమెంట్ పెట్టినప్పుడు జాగ్రత్తగా పెట్టాలి, నిజాయితీగా పెట్టాలి తప్ప ఇట్లా మార్ఫింగ్ ఫోటోలతో పెట్టకూడదు అధ్యక్ష. వీళ్ళ $1 ట్రిలియన్ గురించి ఒకసారి చెప్పాలి అధ్యక్ష. సరిగా చాలా విషయాలనే కానీ ఒక $1 ట్రిలియన్ ఎకనామీ గురించి ఒకసారి చెప్తా అధ్యక్ష. కంక్లూడ్ చేయండి సార్. ఒక అరగంట సార్, కైండ్లీ సార్, ఒక హాఫ్ అన్ అవర్. గౌరవం కోసం మీకు ఇన్నిసార్లు అవకాశం ఇస్తున్నాను, మీరు కంక్లూడ్ చేయమంటే మీరు కొత్త విషయాలు మీరు లేదు అంటే సభ్యునికి అవకాశం ఇస్తున్నారు, మధ్యలో కూర్చోబెట్టాను సార్. ఒక హాఫ్ అన్ అవర్ సార్ ప్లీజ్ సార్. ప్లీజ్ మీరు కంక్లూడ్ చేయండి, 2 minutes కంక్లూడ్ చేయండి. 2 hours మాట్లాడారు పని చేస్తే మరి మీరు ఇంత గొంతుకు వస్తా అంటే 2 hours మాట్లాడారు మీరు, తక్కువ సమయం 2 hours మాట్లాడినారు మీరు. సరే ఒక పని చేస్తే సరే అన్ని బంద్ చేసి ఒక చిన్న కథ చెప్పి బంద్ చేస్తే ఇక ఏం చేస్తాం మరి. అధ్యక్ష, మొత్తంగా ఈ బడ్జెట్ మొత్తం చూసిన తర్వాత చదివిన తర్వాత చిన్నప్పటి ఒక కథ గుర్తొచ్చింది అధ్యక్ష. చిన్నప్పుడు చదువుకున్నది ఇది, బహుశా మీ అందరికి తెలుసు. పులి బాటసారి అనే పంచతంత్ర కథ యాదకొచ్చింది అధ్యక్ష. ఇది రిలవెన్స్ ఉంది కనుక ఇప్పుడు ఒకసారి చెప్పేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నా అధ్యక్ష. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉండేది అధ్యక్ష. ముసలితనం వల్ల దానికి వేటాడే సత్తువ లేకుండా పోయింది. దానికోసం అదొక ఉపాయం ఆలోచించింది. ఏంటంటే అది ఒక బురద గుంటలో కూర్చొని చేతిలో ఒక బంగారు కడియం పట్టుకొని దారిన పోయే బాటసారులను పిలుస్తూ ఉన్నది. ఓ బాటసారులారా, నన్ను రక్షించండి, నన్ను ఈ బురద గుంటలో నుంచి బయటకు తీసుకురండి అని చెప్పి కనబడ్డ వాళ్ళందరినీ అడుగుతా ఉంది అధ్యక్ష. మీరు నన్ను బురద గుంటలో నుంచి బయటకు తెస్తే ఈ బంగారు కడియం మీకు బహుమానంగా ఇస్తా అని వచ్చిపోయేటోళ్ళందరికీ ఆశ చూపించింది అధ్యక్ష. ఒకరోజు ఒక అమాయక బాటసారి అటు నుంచి వెళ్తూ ఆ పులి మాటలు విన్నాడు అధ్యక్ష. ఇది ముసలి పులి కదా, దీనికి ఒంట్లో బలమైతే లేదు, ఇది నన్ను ఏమీ చెయ్యదనుకోని పాపం బేఫికర్గా ఈ పులిని కాపాడదాం, ఆ బంగారు కడియాన్ని తీసుకుందామని చెప్పి దగ్గరికి పోయిండు అధ్యక్ష. లోపలికి దిగిండు అధ్యక్ష. పులిని బయటకు దిద్దామని పోతే పాపం అమాయక బాటసారి ఆ పులికి ఆహారం అయిపోయింది అధ్యక్ష. ఈ కథలో ముసలి పులి ఎవరో ఇప్పటికే బహుశా మీ అందరికీ అర్థమై ఉంటుంది అధ్యక్ష. ఆ ముసలి పులి ఎవరో కాదు, ఘనత వహించిన ఈ కాంగ్రెస్ పార్టీ. అది ఆశ చూపిన ఆ బంగారు కడియం మరో పేరే మీ 6 గ్యారెంటీలు అధ్యక్ష. అదే ఆగుపోయి కంక్లూడ్ చేస్తే ఆగు, కొద్దిగా ఆగు, చేస్తా అధ్యక్ష. అరే ఎందుకు పోయి అంత, అరే సార్ స్పీకర్ సార్ అట్లా చేయకండి సార్, మీరు కొంచెం ముగిస్తాను. మళ్ళీ కొత్త కథ మొదలు పెట్టింది. నిన్న బట్టి గారు ఒక మాట, బట్టి గారు నిన్న మాట్లాడుతూ ఒక మాట అన్నారు అధ్యక్ష.
వారు బడ్జెట్ ప్రసంగంలో 4వ పేజీలో చెప్పారు. మభ్యపెట్టే మాయమాటలు చెప్పడం, ప్రశ్నించే వారిని దూషించడం మా నైజం కాదు. బాధ్యతతో ఎవరు ప్రశ్నించినా బాధ్యతతోనే వారికి సమాధానం చెప్తాం. ప్రజల పట్ల, ప్రజాస్వామ్యం పట్ల మాకున్న చిత్తశుద్ధి అన్నారు. బాధ్యతతో సమాధానం చెప్తాం, మేము దూషించము అన్నారు. నేను అంటున్నా అధ్యక్ష, భట్టి గారు మీరు గుండె మీద చేసుకొని చెప్పండి, మీరు చెప్పినటువంటి ఈ మాటలు మీ ముఖ్యమంత్రి గారు పాటిస్తారా? మీరు మీ ముఖ్యమంత్రి గారికి చెప్పి ఈ దూషించడం మానేయండి అని చెప్పగలుగుతారా అధ్యక్ష? ఇలా 4 కోట్ల మందికి జవాబుదారీగా ఉండాల్సినటువంటి ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని మాట్లాడే ఆ మురికి భాష ఏంది అధ్యక్ష? ఒక 2 మినిట్స్ సార్, నేను ఒకటే చెప్తున్నా. డిప్యూటీ సీఎం గారు, న్యూటన్ థర్డ్ లా ఒకటి ఉంది అధ్యక్ష. ఐ జస్ట్ వాంట్ టు రిమైండ్ హిమ్. అధ్యక్ష, మనం ఈ సభలో నేను చెప్పింది కానీ మీరు చెప్పింది కానీ మనం అందరం ప్రజల జవాబుదారితనంగా ఉండాలి. భాష పట్ల కానీ బాధ్యత పట్ల కానీ. దానికోసం నేను చాలా స్పష్టంగా అందులో మెన్షన్ చేసి చెప్పాను. మీరు కూడా అట్లాగే పాటిస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అధ్యక్ష, ఈ సందర్భంగా పదే ముఖ్యమంత్రి గారి గురించి చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దెర్ ఇస్ ఏ న్యూటన్స్ థర్డ్ లా ఉంది అధ్యక్ష. ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు అలా మాట్లాడుతూ ఉంటే దెర్ విల్ బి ఎ రియాక్షన్. మీరు ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు పదే ఒక సభా నాయకుడిని, గౌరవ ముఖ్యమంత్రిని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడేటువంటి మాటలు అంతా హర్షించదగిన అధ్యక్ష కాదు కదా. మీరు కూడా బాధ్యతగా ఒక సభా నాయకుడిని, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఇవ్వాల్సినటువంటి గౌరవం ఇస్తూ మీరు బాధ్యత గల ప్రతిపక్ష నాయకులుగా మాట్లాడితే డెఫినెట్గా దే విల్ బి లైక్ దట్ ఓన్లీ. ఐఎమ్ అపీలింగ్ దెమ్. మీరు సభలో ఉన్న సభ్యుల్ని